వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. బిల్లు పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని, మైనార్టీలు భవిష్యత్తులో దారుణంగా నష్టపోతున్నారన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి వైసీపీ పూర్తిగా వ్యతిరేకమన్నారు. భవిష్యత్తులో బిల్లు రద్దు చేయాలని పోరాటాలు చేస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ముస్లిం మైనారిటీలకు అబద్ధపు హామీలు ఇచ్చిందని విమర్శించారు. ముస్లింలకు ఇస్తున్న అనేక సంక్షేమ పథకాలు రద్దు చేశారని డిమాండ్ చేశారు. ఈ వక్ఫ్ బోర్డు కమిటీలో నాన్ ముస్లిం మెంబర్ని తీసుకొచ్చే సవరణ చేయడం జరిగింది. అంటే ముస్లిమేతర వ్యక్తిని ఈ యొక్క వక్ఫ్ బోర్డు కమిటీలోకి తీసుకురావటం ఈ ఆర్టికల్ 26ని ఉల్లంఘించటమే అని చెప్పి, రాజ్యాంగపరమైన ఆర్టికల్ 26ని ఉల్లంఘించే కార్యక్రమం చేశారనేది వాస్తవం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డు కమిటీలో కేవలం ముస్లింలు మాత్రమే ఈ కమిటీలో ఉండటం అనేది భారతదేశంలో ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఈ సాంప్రదాయానికి ఈ రాజ్యాంగపరమైన ఈ యొక్క కమిటీలకి ఇది ఉల్లంఘించి మొట్టమొదటిసారి నాన్ ముస్లిం మెంబర్ని ఈ వక్ఫ్ బోర్డులోకి తీసుకురావటం వల్ల ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలు అన్యాక్రాంతం అనేది ఒక ముస్లింల్లో ఒక భయాందోళనకు గురి చేసింది అనేది వాస్తవం. ఎందుకంటే ఈ నాన్ ముస్లిం మెంబరు అది పార్లమెంట్ మెంబర్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఆ యొక్క మెంబరు ఈ యొక్క ఏదైతే 9 లక్షల చిల్లర ఎకరాలు అనేవి ఉన్నాయో భారతదేశంలో, ఈ యొక్క వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని వాళ్ళు అన్యాక్రాంతం చేస్తారనేది ఈరోజు ముస్లింల యొక్క మొట్టమొదటి ఆవేదన అని చెప్పి ఈరోజు మనం చెప్పుకోవాలి. రెండోది, వక్ఫ్ ఆస్తుల్ని సెంట్రల్ డేటా బేస్లోకి ఎంటర్ చేయాలి. సెంట్రల్ డేటా బేస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక డేటా బేస్ ఏర్పాటు చేస్తుంది. ప్రతి ఒక్క వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ కూడా ఈ సెంట్రల్ బేస్లోకి తీసుకురావాలని ఈ బిల్లు యొక్క సవరణ చేస్తుంది. ఒకవేళ సెంట్రల్ డేటా బేస్లోకి ఇది ఎంటర్ కాకపోతే కోర్టుల్లో ఈ వక్ఫ్ బోర్డు కేసులన్నీ కోర్టుల్లో చెల్లవు.